పరిష్కృత, 4వ నామము పరిష్కృత అంటే ఏంటి? ఆమెలో లేనిది ఏదీ లేదు కనుక ఆమె సర్వ పరిష్కృత అని అర్థం. అవునా? మనం మాయలో ఎన్నోసార్లు దేవుడు నాకు అన్యాయం చేశాడు, వాడికి బాగా డబ్బులు ఇచ్చాడు, నాకేం ఇవ్వలేదు, నాకు కష్టాల్లో పెట్టాడు, నాకు బట్టలు ఇవ్వలేదు, వాడు ఏం చేసుకున్నాడు, వాడు ఎంత దుర్మార్గుడు, 10 మందిని బాధ పెడతాడు, వాడికి అన్నీ ఇచ్చాడు. ఇలా మనం మాయలో ఆలోచన అంటే మనం కాదమ్మా, అసలు జనరల్గా ఉంటుంది. కానీ ఈ విషయం ఏది మర్చిపోతున్నాము? ఆమె శ్రీచక్రమే, ఆమెలో లేనిది ఏదీ లేదు కనుక ఆమె సర్వ పరిష్కృత. ఆమెలో లేనిదంటూ ఏముందమ్మా చెప్పు? ఎన్నిసార్లు చెప్పాను నేను? తానే శ్రీచక్రముగా నిండి ఉన్నప్పుడు ఆమెలో లేనిది ఏముంది? ఇది లేదు అని నువ్వంటే అక్కడ లేకుండా పోతుందా? అదే ఎక్కువ ఉంటుంది అమ్మవారి దగ్గర. ఏది లేదన్నావో అదే ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి అమ్మవారికి దయ లేదు అంటే దయ, అరుణం కరుణాతరంగితాక్షిం, మరి ఇప్పుడు లేదు అన్నావు కదరా, ఇప్పుడు ఇగో ఇదంతా సృష్టి అంతా నా కరుణ మీద. అమ్మవారి కనుసన్నెల్లో మీనాక్షి, మధుర మీనాక్షి కనుసన్నెల్లో ఈ చక్రరాధ రథం కదులుతోందని, ఇంత దయామూర్తిని కాబట్టి నువ్వు ఈ మాట అనగలిచావు. నా దగ్గర ఏమీ లేదు అన్నావు, కానీ అంతా ఉంది నా దగ్గర. సముద్రం దగ్గరికి వెళ్ళి నీరు లేదంటే ఎట్లా అమ్మా? అవునా? నీరే లేదండి అని అంటావా? ఆమె సముద్రం, కరుణాం కరుణాతరంగితాక్షి. పరిష్కృతాలు అంటే ఆమెలో లేనిది ఏదీ లేదు కనుక ఆమె సర్వ పరిష్కృత. నువ్వు ఇది లేదు అది లేదు అనేవన్నీ ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయని. నువ్వు లేదు అని ఎందుకు అన్నావు? అది నువ్వు పొందలేదు కాబట్టి లేదు అన్నావు. నువ్వు పొందే పనులు చేసావా? మంచి పనులు చేస్తుంటే వాడి దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ దగ్గర కూడా ఉంటుంది కదా. నువ్వు గత జన్మలో కర్మ సిద్ధాంత ప్రకారంగా నువ్వు నలుగురికి అన్నం పెట్టుంటే నీకు ఈ జన్మలో నీకు అన్నం అనేది పుట్టేది. కర్ణుడు చేసింది అదే కదా, అన్నదానం చేయలేకపోయాడు, అన్నదానం చేయలేదు, కానీ డబ్బులు, బంగారాలు, వజ్రాలు, వైఢూర్యాలు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోయాడు. వాడు పోయిన తర్వాత పైలోకాల్లో వెళ్ళినప్పుడు వాడికి అందరు దేవతలందరూ కూడా చాలా గొప్పగా గౌరవించారు, అన్నీ చేశారు, కానీ బంగారాలు, వజ్రాలు, వైఢూర్యాలే ఇస్తున్నారు చేతికి. నాకు ఆకలి వేస్తుంది, నాకు అన్నం పెట్టండి అన్నాడు. ఎందుకు పెట్టట్లేదు అంటే, ఆయన కర్ణ నువ్వు బతుకున్నప్పుడు ఇంత అన్నం పట్టడన్నా ఎవరికి ఇంత పెట్టలేదు, నువ్వు ఇవో ఇవే పెట్టావు, దానం చేసావు కాబట్టి ఇవే నీకు ఇస్తున్నావు అని. ఇంకా అన్నిటికంటే గొప్పది ఏంటి అంటే నా పర్సనల్ ఫీలింగ్, విద్యాదానం. మరి శ్రీచక్రం అంతా ఈ విద్యలన్నీ, శ్రీ విద్యలన్నీ కూడా మరి లోకానికి మరి అది అమ్మవారి కృప, గురువుల కృపతో నేను ఇస్తున్నాను నేను చెప్తున్నాను అనే అహం కూడా నాకు లేకుండా నా ద్వారా వాళ్ళు అందిస్తుంటే నేను మీకు అందిస్తున్నానని అలా ఉంది. కానీ నా జీవితం నాకనే తెలుసు అనే జీవితం కాదు, నాకేమి తెలియదు అనే జీవితంలో అన్ని నింపారు వాళ్ళు. అమ్మవారి దగ్గర అందరూ జోలే పట్టుకునే ఉన్నారు, నేను పట్టుకునే ఉన్నాను, నాకు తెలియదు అందులో నిండుందని. వారి అనుగ్రహం అనుకుంటాను, అంతేగాని నాకన్నీ తెలుసునని చెప్పి ఆ విధవేగున్నాయి. ఆ అహంకారం కూడా వద్దు, నాకేమీ వద్దు, నాకు గుర్తింపే వద్దు. నేను నాసదీయ సూక్ష్మం పరాశూన్యం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయేవాడికి నాకెందుకు అమ్మాయి. అమ్మవారి గుణగణాలు నేను కోరుతున్నప్పుడు నాకు ఆనందం వేస్తుంది, అంతేగాని నా గురించి ఎవరో చెప్తున్నప్పుడు నాకెందుకు వస్తుందమ్మా ఆనందం? అదేంటినాయనా నన్ను ఎందుకు అంటావు? అమ్మవారిని చూడండి. ఆంజనేయ స్వామి దగ్గర, అందుకే ఆంజనేయ స్వామి కూడా ఎక్కడ రామ అని పదం చెప్తారో, ఎవరన్నా ఉచ్చరిస్తారో అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అది ఆయన ఆనందం. అటువంటి జీవితాలమ్మా మనం అంత వినయంగా ఉండాలి. అదే వినయ చక్ర పూజ చేశాడు ఆంజనేయ స్వామి, అందుకే అంత వినయం ఆయనకి. రామ భంట అయ్యాడు, అమ్మవారి భంట అయ్యాడు.
అవునా? ఎంత గొప్ప పని చేసి పెట్టాడు. అదంతా రాములు వారి గొప్పతనం, రామనామ గొప్పతనం అన్నారు. సో పరిష్కృత అంటే ఆమెలో లేనిది ఏదియూ లేదు కనుక ఆమె సర్వపరిష్కృత అని. బిందువు నుంచి సృష్టి వచ్చినప్పుడు ఇంకా ఆమెలో ఏం లేవని చెప్తామమ్మా అని అర్థం. అవునా? నువ్వు పుట్టినప్పుడు నీకు లేవేమో, కానీ అమ్మవారికి నువ్వు పుట్టక పూర్వం ఆవిడ అనాది, ఆది మధ్యాంతరహిత. ఆమె నుంచి అన్ని రావాల్సిందే గాని ఆమెకి ఇది లేదు అనేది ఒకరి దగ్గర తీసుకునేది కాదు అని, ఆమెలో అన్నీ ఉన్నాయి అని. ఆమె ఏదైనా అడిగి తీసుకోవాలి అంటే ఆ పరాశూన్యంలోంచే తీస్తుందా, అది కూడా ఆమె ఉల్లలితా స్వరూపం, అందులోంచి తీసి మళ్ళీ నింపుతుంది. ఇప్పుడు మనం పోయాం అనుకోండి, మనకి ఈ ఆత్మకి మళ్ళీ ఇంకో జన్మ ఇచ్చే శక్తి ఉన్నది తల్లి. మళ్ళీ మనం పుట్టలేంగా, మనకి ఆ శక్తి ఉందా? అదనమాట. ఏదియూ లేదు అంటే అమ్మవారు ఏంటి, ఆమెలో లేనిది ఏదియూ లేదు, అన్నీ ఉన్నాయి. అందుకే ఆవిడ అన్నపూర్ణ. అర్థమైందా? అన్నపూర్ణ అంటే ఏమిటి? శివశక్తితో నిండి ఉన్న పూర్ణ. బిందువు అని ఆ అంటే సదాశివుడు, నా నా అంటే సదాశివుడు, ఆ అన్న సదాశివుడు, కామేశ్వర కామేశ్వరి రూప అంటే కారణ కార్యాలు రెండు కూడా అన్నాలో ఉన్నాయి. అది పూర్ణముగా ఉన్నది బిందువు. పూర్ణము ఇప్పుడు ఇప్పుడు మనకు వచ్చేది పౌర్ణమి ఉందనుకోండి, పౌర్ణమిలో ఎక్కడ క్షయ వృద్ధి ఉంది? నిండుగా ఉందని. అదే అన్నపూర్ణ అంటే. అంటే సృష్టి కూడా నిండుగా ఉన్నది అని. ఏది తక్కువ చేయలేదు. ఆవిడ అన్నపూర్ణ అండి, మాకేం తక్కువ? మనుషులే కాదు, ఎవ్వరు కూడా అడగలేరు, చెప్పలేరు అమ్మవారికి. అమ్మ నాకు ఇది లేదు అని అన్నావు అంటే ఆవిడ లీలా విన్యాసము ఏకము. ద్వైతములో నువ్వు నీకు మాయలో అన్నావేమే గాని ఇంకోడు ఉన్నాడు. ఒకడు డబ్బున్నవాడు ఉన్నాడు కాబట్టి లేనివాడు ఏమంటాడు, వాడికి ఉంది నాకు లేదు అనేది మాయ. వాడు లేడనుకో, నీ పేదరికమే నువ్వు ధనవంతురాలుగా నువ్వు ఫీల్ అవుతావు. అంతేగా, పక్కవాడితో కంపారిజన్స్ వస్తేనే అదే ద్వైతము. అప్పుడు నీకేమనిపిస్తుంది? అమ్మవారు నాకు ఇది ఇవ్వలేదు అనేది వస్తుంది మాయలో. ఏమ్మా, అది చెప్తున్నాడు. ఆవిడ ఎప్పుడూ అన్నపూర్ణ. నీవు గనక ఆ స్థితి చేరుకోవాలి అంటే యోగాపూర్ణ, ధ్యానపూర్ణ, అలా మంత్రపూర్ణ, తంత్రపూర్ణ కావాలి నువ్వు. నాద బిందు ఉపనిషత్ అని అవి కూడా అసలు దానికి సంబంధించినవి ఇవి. నాద బిందు ఉపనిషత్ నాన్నగారు చెప్పారు, అలానే బిందు ఉపనిషత్ చెప్పారు, ధ్యాన బిందు, యోగ బిందు, ఇవన్నీ అన్నపూర్ణ సిరీస్ ఇవి. తెలుగులో చెప్పారమ్మా, అది మీ అదృష్టం. చెప్తాను, నేను పోయే లోపలే చెప్తాను మీకు అన్నీ ఇచ్చే వెళ్తాను. మీరు తల ఎత్తుకుని బతికేట్టుగా చేస్తాను నేను. తల దించుకునే పరిస్థితి ఎప్పుడు కూడా మీకు రాదు, నాకు రాదు. మన గురు పరంపరలో అందరూ మీ పాదాల దగ్గర రావాల్సిందే కానీ ఒకరి పాదాలు పట్టుకుని యాచించే జీవితాలు కావు మీవి, అది తెలుసుకోండి. అదే మా నాన్నగారు మాకు చెప్పారు, మేము కూడా మీకు అదే చెప్తున్నాం. మనం ఎవరో వేలెత్తి చూపించకూడదు. ఆ స్థితిలో అమ్మవారు మిమ్మల్ని అందరినీ ఉంచుతుంది. మీరు అడగకుండా అన్నీ ఆవిడే చేస్తుంది. ఆమె తల్లి దయ అనుగ్రహం అలా ఉంది. ఎందుకంటే ఎందుకు ఆలస్యం చేస్తోంది కొన్ని విషయాలు అంటే, అమ్మవారు ఏంటంటే మన్ని పరిశుద్ధం చేస్తుందని అర్థం చేసుకోండి. పరీక్షాకాలము రాముల వారికి రాలేదు, అరణ్యకాండ వచ్చింది కదా ఆయన జీవితంలో. ఎప్పుడు అరణ్యంలోనే తిరిగాడా? పట్టాభి రాముడు అని వచ్చిందిగా మరి చివరిలో. ఆయన అప్పటికప్పుడే తిట్టేశాడా అమ్మవారిని? అవునా? స్థితులమ్మా, మనం అక్కడ ఓర్పుగా ఉండాలి. రాముల వారు ఎంత ఓర్పు ఉంటే మరి ఆయన అందరినీ సమీకరించుకొని, అవునా, చక్కగా ఆయనకి కావలసినంత పుష్కలమైన సమయం పెట్టుకొని చక్కగా ఎలా సీతాన్వేషణ చేయాలి, యుద్ధం ఎలా చేయాలి, ఎలా విజయాన్ని పొందాలి, దర్భాన్ని ఎలా స్థాపించాలి, అవన్నీ చేసుకున్నాడు. అది తెలివిగలవాడు చేసే పనులు. లేదా ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు ఇంకోడైతే, నాకు ఇవ్వలేదు ఏం చేశాడండి, మేము ఎన్నో గుళ్ళు వెళ్ళాము, మాకేం చేశాడు.
ఇలా జన్మంతా చెప్పుకుంటూ అమ్మవారిని దూషణ చేస్తూనే ఆ పాపం కూడా ఇంకా అడిషనల్గా 1+1 ఆఫర్. గురు దూషణ, దైవ దూషణ, అన్ని దూషణలు కూడా ఋషి దూషణ, వేద దూషణ. వేదాలు ఏమున్నాయండి వేదాల్లో? ఇదంతా మోడర్న్ అండి. ఇలా అనేవాళ్ళు కూడా ఇదంతా ఏమిటి? కర్మలో వస్తాయి, దూషణలో వస్తాయి. మరి తెలియనప్పుడు మనకి తెలుసుకోవాలి, అడిగి తెలుసుకోవాలి. సో చక్రరాజమనేది రథమును అధిరోహించి సర్వాయుధములతో కూడినది అని అర్థం. ఆ బిందువు ఎలా ఉంది త్రికోణంలో? ఆమె చక్రరాజం అనేది రథము పైన కూర్చుని ఉంది. మనందరూ 9 పర్వములు, 9 నవావరణాలు, ఇదంతా పూరి జగన్నాథ్ రథం. ఇది నడిపిస్తోంది ఆవిడ. ఇప్పుడు నిన్నోడు నడిపిస్తున్నాడు, నీ ఆత్మ నడుపుతోంది. ఇది నీకు రథం అయితే ఈ సర్వ సృష్టికి ఈ శ్రీచక్రం అనేది రథము. ఆ పైన వెళ్ళి ఆమె అక్కడ కూర్చుని ఉన్నది, దాన్ని నడుపుతున్నది. తన సంకల్పముతో, తన కార్యముతో, తన శక్తితో నడుపుతున్నది అని ఎవరూ మోయట్లేదు. మనం ఎప్పుడైనా సూర్యుడికి సహాయం చేశామా? చంద్రుడికి సహాయం చేశామా? చెప్పండి అమ్మా. పక్కవాడికి సహాయం చేయము, ప్రకృతికి సహాయం ఏం చేస్తున్నాం? అందుకే చెప్పారు ధర్మో రక్షితే. ప్రకృతిని, ధర్మాన్ని కాపాడితే ధర్మం మనని కాపాడుతుందని. అలాగే ప్రకృతిని మనం కాపాడుకుంటే మనకి ఆరోగ్యాలు బాగుంటాయని. అది కూడా చేయట్లేదు కదా. మరి ఇవన్నీ చేస్తున్నది ఎవరు? చక్రరాజం అనేది రథమును అధిరోహించి సర్వాయుధములతో కూడినది అని అర్థం. అన్ని ఆయుధాలు తన దగ్గర పెట్టుకుని ఉందమ్మా. ఆయుధాల్లో మళ్ళీ అమ్మవారివి 5 మహాసిద్ధులవి, మహా ఆయుధాలు. అది ఎవరికి ఇవ్వదు అమ్మవారు. ఏమిటా ఆయుధాలు? సృష్టి స్థితిలయ తిరోధాన వమనాలు. అమ్మా ఎవ్వరికి ఇవ్వదు. మిగతా ఆయుధాలు ఇస్తుంది దేవతలకి. సుబ్రహ్మణ్య స్వామికి ఒక వేలం పడేసింది, శివుడికి ఒక త్రిశూలం ఇచ్చేసింది. ఇలా దేవతలకి, విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఇచ్చింది. అంటే హ్రీం ఓం హ్రీం ఓం హృదయ చక్రమే ఆయన సుదర్శన చక్రము. సుదర్శన అంటే అబ్బా ఆయన చాలా మంచివాడు అని ఎలా అనగలిచావు? ఆయన హృదయం మంచిదండి, శుభప్రదమైన హృదయం అండి. సుదర్శనం అయిందండి. ఇవాళ వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకున్నామండి. పలానా మంచివాడిని చేసుకున్నామంటే ఆయన హృదయాన్ని దర్శనం చేసుకున్నాం, ఆయన మంచితనాన్ని మేము పొందాము. అటువంటి చక్రాన్ని శ్రీకృష్ణుడు పెట్టుకుంటాడు, విష్ణుమూర్తి చేతిలో ఉంటుంది. అలానే ఇది మన పాంచజన్యం, అది శ్రీచక్ర రూపంలో ఉంటుంది. శ్రీచక్రం ఎలా వచ్చింది? శంఖాకృతిలో ఉంది. ఆ శంఖం పట్టుకొని ఉంటాడు విష్ణుమూర్తి. ఇలా ఇటువంటి ఆయుధాలు ఇచ్చింది కానీ సృష్టి స్థితిలయ తిరోధాన వమనాలు, ఇటువంటివన్నీ కూడా మహాసిద్ధులన్నీ కూడా తలుచుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, అందరినీ కూడా అందుకే ఆ శ్లోకం అంత గొప్పది. ఖడ్గమాల్లో హ్రీంకారాధన గర్భితానలసికామని ఉంది కదా. సౌం క్లీం కళాం బిభ్రతీం ఆమె. సౌ ఆవిడే, క్లీం ఆవిడే. సౌవర్ణాం భరదారిణి, బంగారు రంగుతో ఉంటుంది ఆవిడ. అంటే ఎల్లో. ఉదయం కూడా ఉదయిస్తున్నప్పుడు బంగారు కాంతులతో సూర్యుడు ఉదయిస్తాడు. అలా సృష్టి శ్రీ సూక్తం. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతస్రజాం అని శ్రీ సూక్తం చేస్తున్నాం కదా. దీన్ని మించిందే లేదు అసలు. మీకు డబ్బు కావాలి, ప్రతి శుక్రవారం ఇది ఒకటి చేయండి అంతే. అది నోటికి నేర్చుకోండి చాలు. శ్రీచక్రం, శ్రీ విద్య నువ్వు చెప్పినట్టే, శ్రీ విద్యోపాసకుడివే. మన సృష్టి అంతా బిందువు నుంచి భూపురాజ రేఖల దాకా ఉంది కదమ్మా. మంత్రపుష్పంతో సహా ఉంది అందులోనే. అదొకటి చేయండి చాలు. స్థూలమైన డబ్బులు కావాలన్నా, స్థూలమైన కోరికలు తీరాలన్నా ఇది చేయండి చాలు. నేను చెప్తే ఎవరు వినరు. కనకదార అది కూడా చదవకూడదు కానీ ఇమీడియట్ రిజల్ట్స్ ఇచ్చేది శ్రీ సూక్తం. అది మాకు తెలిసిన రహస్యం. చక్కగా చేసావు అంటే మటుకు తిరుగులేదు.
అందుకే శ్రీ సూక్త విధానంగా అన్ని పూజలు ఉంటాయి. చూడండి, హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్రజాం అయిందనుకో, అమ్మవారికి మొదటి షోడశోపచార పూజ. శ్రీ సూక్త ప్రకారంగా పూజ కూడా శ్రీచక్ర పూజ చేయొచ్చు. అలా అన్నమాట. అంత గొప్పదమ్మా అది. శ్రీ సూక్తము అన్నారు. అమ్మవారి శ్రీ అంటే ఏమిటి? ఆత్మ, పరమాత్మ, బిందువు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా శ్రీ విద్యలో. దాన్ని సూక్తము చేస్తున్నావు. సూక్తము అవునా? ప్రిన్సిపుల్స్, ధర్మములు, సత్యములు, ఇవన్నీతో కూడుకున్న శ్రీచక్రం అది. దాన్ని సూక్తము చేస్తున్నావు అంటే గుర్తు చేసుకుంటున్నావు, సూత్రీకరిస్తున్నావు అని. అమ్మా నువ్వు ఇలా ఉన్నావు, నీకు ఆత్మ నమస్కారం సమర్పయామి అని చివరికి చెప్తున్నావు. మరి నీకు ఈ శ్రీచక్రంలో, ఈ శ్రీ సూక్తంలో ఉన్నవన్నీ నీకు ఎందుకు ఇవ్వదు అమ్మవారు? విద్యాపరంగా కానీ, ధనము పరంగా కానీ, ఏది కోరుకుంటే అది ఇస్తోందిగా. శ్రీ విద్య ఇస్తోంది, యోగము ఇస్తోంది, ధ్యానము ఇస్తోంది, గురువుని ఇస్తోంది. ఆవిడే గురు గోవింద రూపిణిగా వచ్చి నీకు అన్ని దగ్గరుండి తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్తోంది. మరి లోపాముద్ర అమ్మ వాళ్ళందరూ కూడా శ్రీసూక్త విధానంగా చేశారు కాబట్టి ఆమె పేరే తన పేరులో కలుపుకుంది. ఓం ఐం హ్రీం శ్రీం లోపాముద్రార్చితాయై నమః ఓం. అయిపోయిందా? ఇంకేం కావాలమ్మా నీ జీవితానికి? నువ్వు ఉంటే లేకపోతే అమ్మవారితో శాశ్వతంగా ఉంటావు. సృష్టి ఉన్నంత వరకు ఉంటుంది. ఆచంద్ర తారార్కం నీ పేరు అలా నిలిచిపోతుంది. ఆచంద్ర తారార్కం అంతేనా? పదాలు అలా చెప్తున్నాను. సూర్యచంద్రులు ఉన్నంత వరకు, సృష్టి ఉన్నంత వరకు అమ్మవారి నామంలో నువ్వు కలిసి ఉంటావు అని. ఈ 1000 నామాలే కాదు, 64 కోట్ల నామాలు కూడా ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. ఇలాంటి భక్తులందరూ ఇంకా పెరుగుతున్నారు. అవి ఎప్పుడో రాబోయే తరాల్లో, రాబోయే సృష్టిల్లో నీ పేర్లన్నీ బయటకు వస్తాయి. అమ్మ అనుగ్రహం అలా ఉంటుంది. ఇప్పుడు మీ పేర్లు కూడా అలా వస్తాయి. నువ్వు అంత గొప్ప ఆ స్థితికి ఎదిగావు అంటే అమ్మవారు అది ఇస్తుంది నీకు. నా సృష్టిలో ఎప్పుడు ఉంటావు లేవే నువ్వు అంటుంది. నా నామాల్లోనే ఉంటావు అని. అమ్మవారు ఏం చేసింది? లక్ష్మీ అమ్మవారు విష్ణు పత్ని లక్ష్మీ అమ్మవారు, అమ్మా నీ పేరు పెట్టుకుంటానమ్మా, నీ పేరు నాకు ఇవ్వమ్మా అని అడిగింది. తీసుకోవే అని చెప్పింది. లక్ష్మి అని పేరు పెట్టుకో అని. అటువంటి కరుణా సముద్రాలు అమ్మవారు. అర్థమైందా? ఆ లక్ష్మీ అమ్మవారు అక్కడి నుంచి తెచ్చుకుంది పేరు తనకి. పక్క వాళ్ళు వెనక వాళ్ళు పెట్టిన పేర్లు కావు. అర్థమైందా? అది రహస్యాలు ఇవన్నీ. అట్లా ఉంటారు. మనం నేను చూడలేను కదా స్వామి అని కాదు. అవునా? నువ్వు చేసిన ఇది ఎప్పుడు అమ్మవారి దృష్టితో చూస్తూ ఉంటావు నువ్వు లోకాన్ని. నీకంటూ ఒక ప్రత్యేకమైన దృష్టి అమ్మవారు నీకు ఇవ్వదు. నా కళ్ళు నీ కళ్ళుగా చేసుకుని చూడు అంటుంది. నీవు నేను ఒకటే అని. అదనమాట. అందుకే అమ్మవారి దగ్గర ఉన్న ఆ దేవతలందరూ కూడా ఆ బిందువు దగ్గర చుట్టుముట్టి ఉన్న ఈ 8 మంది దేవతలు, వారాహి, వీళ్ళంతా కూడా వాళ్ళు అలా ఉంటారు ఎప్పుడు. అమ్మవారు ఏం చెప్పదు, ఫోన్ చేసిను సెల్లో మాట్లాడదు. ఆమెకి ఇప్పుడు యుద్ధము చెయ్యాలి అనేది వాళ్ళకి సంకేతాలు వచ్చేస్తాయి. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకొని మళ్ళీ వచ్చేస్తారు మళ్ళీ బిందువులోకి. అలా అన్నమాట. ఎప్పుడు ఎవరు రెడీగా ఉంటారు అమ్మవారి దగ్గర. ఆవిడేమీ చెప్పదు. ఆమె ధ్యానముద్రలో ఉంటుంది. అమ్మవారు లలితా పరాభట్టారిక ధ్యానముద్రలో ఉంటుంది. అది ఎవరికి తెలియని రహస్యం. పరాధ్యానములో ఉంటుందని. పరా ప్లస్ ధ్యానము అంటే నాసదీయ సూక్తం, పరాశూన్య దృష్టి ఉంటుంది అమ్మవారికి ఎప్పుడు. అందుకే ఆవిడ నిరాధార, నిరంజన, నిర్లేప అని ఆ పేర్లు వచ్చాయి. ఆవిడ కన్ను తెరిచి చూసింది అన్నప్పుడు ఉన్మేష నిమిషోత్పన్న విపన్నా భువనావళి అని. సృష్టులు అలా వస్తుంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయని. ఆవిడ చూపు అటువంటిది అన్నమాట. అర్థమైందా? ఆవిడ ముఖ కవలికల్లో ఈ లలిత సహస్రనామం దేవతలందరూ స్తోత్రిస్తుంటే ఆవిడ ముఖ కవలికల్లో ఉంటాయి కదా, ఆ కాంతి అంత దేదీప్యమానంగా వెలిగిపోతుంది అంటే ఆమె అనుగ్రహించింది అని. అక్కడవన్నీ వేరుగా ఉంటాయి అమ్మా అనుభూతులు. కొన్ని చెప్తున్నాను మీకు.
అంతేగాని మనలా ఆహా బాగుంది బాగుంది నాకు ఈ పేరు ఇలా ఉండవు. వాళ్ళకి తెలిసిపోతుంది ఆ ఆనందం. ఆమె యొక్క అది ఉందే, వీళ్ళంతా అమ్మవారిలో ఉన్నారు కాబట్టి ఆ ఆనందాన్ని పొంది వాళ్ళు తెలుసుకుంటారు అమ్మ అనుగ్రహం అయింది అని. అట్లా ఉంటుంది. వారికి ఇవన్నీ అవసరం లేదమ్మా అమ్మవారికి. ఆమె నోటి మీద కంటి మీద ఆధారపడుతుందా? ఆవిడే మీనాక్షి. అర్థమైందా? నాకెందుకు ఈ కన్ను అంటుంది. అర్థమైందా? ఆమె అందుకే ఆమె ఎవరు? అశరీరవాణి, ఆకాశవాణి. ఈం ఈం నమః అంటుంది. అన్ని రూపాలకి నేను రా, నేను అరూప. నాకు నీకోసం రూపం తీసుకోమంటే తీసుకుంటా అంశదేవతగా, అంతేగాని నాకు రూపాన్ని ఆపాదించచ్చు వెధవా అంటుంది. తిడుతుందమ్మా. నాకు రూపం ఇస్తావరా వెధవా అంటుంది. అందుకే మేము అరూపం ధ్యానంలో ఎవరిని పెట్టుకుంటాం? ధ్యానం నుంచి ఆజ్ఞాచక్రం నుంచి నీకు ఏ రూపము నిన్ను పైకి తీసుకెళ్తుంది? అదే రహస్యం. నీకు ఎంతవరకు ఆజ్ఞాచక్రం వరకే నామరూపం అనేది నీకు చాలా ఇంపార్టెంట్. మంత్రం, యంత్రం, తంత్రం తర్వాత నువ్వే ఏమవుతావు? జ్యోతి అయిపోతావు. జ్యోతికి ఎందుకురా నామమును రూపము అంటుంది. ఇది తెలుసుకోకుండా ఊరికే ఏదో సొల్లు చెప్తుంటారు. ఎవరు? చాలా మంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు. అర్థమైందా? శ్రీచక్ర పూజ ఎలా చేయాలో చెప్తున్నారు. అంటే ఇంతకాలం మనం చేసిందంతా కూడా అంటే వీళ్ళు చెప్తేనే ఇదొక విధానమా? అవునా? తెలియని వాడికి అమ్మవారు మాయకులకి అమాయకులకి ఇద్దరికి కూడా ఆమె సమదృష్టి శివదృష్టి ఉందిగా అమ్మవారికి. భక్త కన్నప్ప లేడు? ఏ పూజా విధానం పెట్టి పూజ చేశాడు చెప్పండి? మాంసం పెట్టాడు. అవునా? అమ్మవారు చూసేది నీ పూజా విధానాన్ని కాదు, నీ యొక్క శ్రద్ధ, నీ భక్తి. సాయిబాబా ఏం చెప్పాడు? శ్రద్ధ సభూరి. కృష్ణుడు ఏమన్నాడు? పత్రము పుష్పము తోయగము అన్నాడు. అవతార పురుషుల కంటే మీరు గొప్పవాళ్ళ ఏంది? పూజా విధానం నువ్వు చెప్పేది ఏంది? మాకు తెలియదా ఏంది? ఒకటి తెలీదు. అవునా? తండ్రిని ఎలా గౌరవించాలో ఒకటి చెప్తే మనం అలా గౌరవిస్తున్నావా? అవునా? తల్లిదండ్రులను గౌరవిస్తున్నాం కదా. వాడు మరి మాతృదేవోభవ పితృదేవోభవ అన్నావు కదా, దానికి కూడా ఒక పూజా విధానం ఉంటుందా? సో నేను చెప్పేది ఏంటంటే ఇటువంటివి యూట్యూబుల్లో పెట్టద్దు అని. అసలు వాడికి ఆ భక్తి రావటమే గొప్ప విశేషం. అదే పూజా విధానం. తండ్రిని గౌరవించడమే చాలా గొప్ప విశేషం. వాడికి గొప్ప లక్షణం వచ్చింది. నిన్నటిదాకా వాడు నమస్కారం పెట్టలేదు, ఇవాళ పెట్టాడు. అవునా? మళ్ళీ దానికో పూజా విధానం పెడితే ఈ నమస్కారం కూడా పెట్టాడు వాడు. మరి దీనికి కూడా ఒక విధానం ఉందా అని. వద్దులేండి నేను చెయ్యను, నేను ఎవరికి నమస్కారం పెట్టినా. అవునా? సో ఏది చేసినా కూడా ఎంతసేపు ఏది మనకేదో తెలిసిపోయిందని, మనకి పూజ అమ్మవారు మనకి ఇలా అమ్మవారు కనిపించేది కాదు. అదే తెలుసుకోవాలి వీళ్ళంతా. యూట్యూబ్లో ఉన్నవాళ్ళు ఏం తెలుసుకోవాలంటే ఏకత్వాన్ని తెలుసుకోవాలి. ఆదిశంకరాచార్యులు వారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని పూజ చెప్పలేదు ఆయన. అర్థమైందా అమ్మా? మహానుభావులు, ఋషులు, మునులు వాళ్ళంతా ఏకత్వ స్థితి పొందిన వాళ్ళు. అనేకము నుంచి ఏకములోకి వెళ్తేనే అప్పుడు నీకు అది అసలైన పూజా విధానము. యోగా మార్గమే అసలైన పూజా విధానము. ధ్యాన మార్గమే అసలైన యోగా పూజా విధానము. అదే బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగ. ఇంతకంటే పూజా విధానం ఏముంది? మీరు చెప్పేవి ఏమున్నాయి? అమ్మవారికి ఇది ఇష్టం అది ఇష్టం ఉండొచ్చు. ఆమె గుణాల్లోకి వచ్చినప్పుడు అది కోరుతుంది, అది పెట్టుకోవచ్చు. అవి చెప్పండి అంతేగాని నువ్వు చెప్పిందే పూజా విధానం అంటే ఎంతమంది చెప్తారు? 1,00,000 మంది చెప్పారు. యూట్యూబ్ అంతా దాంతో నిండి ఉంది. ఏ పూజ చేసుకోమంటారు ఇప్పటికి? ఏ విధానంలో చేయాలి? శ్రీ సూక్త విధానం నుంచి చెప్పుకుంటూ పోయారు. అవునా? అలా చేయకపోతే అది పూజే కాదండి. వీళ్ళే సర్టిఫికెట్లు ఇస్తారనమాట. అమ్మవారు కాదు, అమ్మవారి పనులు కూడా వీళ్ళే చేస్తారు. అంటే లోకంలో ఎంత అమాయకత్వము, అజ్ఞానము, మాయ కమ్ముకుందో చూడండి. నిజంగా ధర్మంగా అయితే భక్తి ఉంటే చాలు.
శ్రద్ధ సబూరి ఈ రెండు చాలు కదమ్మా పెట్టుబడి అమ్మవారి దగ్గర. ఈ రెండు లేకుండా ఇంకేం విధానాలు ఉన్నాయి? అమ్మవారు కరుణించే విధానాలు ఏమిటి? ఈ రెండు లేకుండా అన్నీ వస్తాయా? ఈ రెండు ఉంటే నీకు అన్నీ ఉన్నట్లే. నువ్వు ఎలా పూజ చేసినా అమ్మవారు స్వీకరిస్తుంది. అవునా? విదురుడు శ్రీకృష్ణుడికి ఏం పెట్టాడు? లోపల పండు అరటిపండు బయటపడేసి తొక్క ఇచ్చాడు. తొక్కే తిన్నాడు ఆయన. అది అంటే ఏం లేదు, వాళ్ళకి వ్యూస్, కామెంట్స్, 4 డబ్బులు ఏమ్మా, దానికి మళ్ళీ ఇంకో ఛానల్ ఓపెన్ చేయటం, ఇంకా సంపాదించుకోవటం. స్వా ఉంది కానీ సర్వా ఎక్కడుంది? అందరినీ దృష్టిలో పెట్టుకొని అదే ముందు మన గురించి తక్కువ ఆలోచన చేసి పక్క వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేయాలి. సాయిబాబారా, అవునా? అటువంటి వాళ్ళకి అమ్మవారు వారి మాటే మంత్రము, మాటే వేదము. వాడు ఏం చెప్తే అదే అమ్మవారు వాగ్వాదిని. అలానే జరుగుతుందిలే నాన్న, ఎందుకు వెళ్ళు అంటుంది. చాలా ఎందుకు దాని గురించి బాధపడతావు? అదే అవుతుంది, పో. నువ్వేది కోరుకుంటే అదే అవుతుంది, వెళ్ళు. శ్రీకృష్ణుడికి ఎలా ఇచ్చింది అన్ని శక్తులు? ఆయన ఏం తలుచుకుంటే అది అవుతుంది కదమ్మా. ఆయన జరగబోయేది ముందే చెప్తున్నాడు. నువ్వు గనక 5 ఊర్లు ఇవ్వకపోతే నీ వంశనాశనం అవుతుంది అన్నాడు సుయోధనుడికి. అయిందా లేదా? ఆయన తర్వాత చెప్పాడా? ముందే చెప్పాడుగా. చూసారా? ఆయనలో ఉండి ఆయనతో పలికిస్తోంది అమ్మవారు. అమ్మ పలుకు జగదంబ పలుకు అంటే అది అసలైన పూజ. అది సంపాదించు ఫస్ట్. అది నేను నోరే, నీ నాలికే. మరి కాళిదాసు చిత్కగణ చంద్రిక ఎలా చెప్పగలిగారు? మేకలకు కాచుకునేవాడు చిత్కగణ చంద్రిక మరి శ్లోకాలు సేవల లేదు ఏంటది పాట? మాణిక్య వీణ అనే బీజం పలకటం రాదమ్మా. ఐ అంటూ కూర్చున్నాడు. అటువంటి వాడు చిద్గగన చంద్రిక. ఇగో మన పుస్తకం గురువుగారు రాసింది, అది వెళ్ళింది ప్రింటింగ్ అవుతుంది. మరి ఆయనతో చిద్గగన చంద్రిక. అలానే సాహితీ రంగంలో మహాకవి అనిపించుకున్నాడు ఆయన. 1 నుంచి 9 వరకు ఆయన్నే. చాలా